ఒక ఇల్లరికపు అల్లుడిని చూసి స్టేట్ సీఎం ఎందుకు వణికిపోతున్నాడు? రాయల్ ఫ్యామిలీ వారసుడు అత్తింట్లో చాకరీ ఎందుకు చేస్తున్నాడు? ఖర్చులకు పెళ్లాన్ని డబ్బులడిగే బికారి గంటలో 30 లక్షలు ఎలా సంపాదించాడు? మిథున, ఈ డ్రెస్లో పిచ్చెక్కిచ్చేస్తున్నా. నిన్నిలా చూస్తుంటే ఇక్కడే. రేయ్, నీకెంత ధైర్యం ఉంటే నా భార్య పైన చేస్తావు? విజయ్, ఇప్పుడేమైంది? ఈ కార్పొరేట్ వరల్డ్లో ఇవన్నీ కామన్. నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. రేయ్, ఆయన ఎవరో తెలుసా? డైనోసార్. అక్కడ మాడిపోతావు. ఏమండి, కాఫీ? అని ఆఫీస్ నుంచి వస్తూనే విసుగ్గా తన భర్త విజయ్ను కాఫీ అడుగుతుంది మిథున. వంటగదిలో తన పని తాను చేసుకుంటున్న విజయ్కు ఆమె మాటలు వినిపించవు. దాంతో మరోసారి గట్టిగా, ఏమండి, ఎక్కడున్నారు? కాఫీ తీసుకొస్తున్నారా అని ఇంకాస్త గట్టిగా అడుగుతుంది. కూతురు మాట విని రూంలో నుంచి బయటకొచ్చిన రత్నప్రభ అల్లుడిపై అంతెత్తున లేస్తుంది. అమ్మాయి, అంత గట్టిగా పిలుస్తుంటే వినిపించట్లేదా? చెవుడా? వంటగదిలో మా కోసం ఏదో తెగ కష్టపడిపోతున్నట్టు బిల్డప్పిస్తావు. త్వరగా కాఫీ కలుపుకొని తీసుకురా అని విజయ్ను కసురుతుంది. వస్తున్నా అత్తయ్య, అదే పనిలో ఉన్నాను అంటూ హడావిడిగా కాఫీ కలుపుకొని తన భార్యకు అందజేస్తాడు విజయ్. ఆ కాఫీ తాగుతూ రిలీఫ్గా ఫీల్ అవుతుంది మిథున. అలసిపోయిన ఆమె ముఖం చూసిన విజయ్, ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉందా? ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు మిథున అని ఆమె తల మీద చేయి పెట్టి మర్దన చేయబోతాడు విజయ్. వెంటనే ముఖం చిట్లించుకున్న మిథున, ప్లీజ్ విజయ్, అలాంటివేమీ వద్దు. నాకిష్టం ఉండదు. ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు. పైసాకు పనికి రావు కాని తగుదునమ్మా అంటూ ఇలాంటి పనికి మాలిన పనులన్నీ చేస్తుంటావు. వెళ్ళి వంట పని చూడు అని మధ్యలో దూరి మాట్లాడుతుంది రత్నప్రభ. దీంతో నొచ్చుకున్న విజయ్ దిగులుగా అక్కడి నుంచి వంటగదిలోకి వెళ్తాడు. తన తాతకిచ్చిన మాట కోసం మిథున విజయ్ను పెళ్లి చేసుకుంటుంది. అతడిపై ఆమెకు ఎలాంటి ప్రేమ ఉండదు, అలా అని కోపమూ ఉండదు. ఏదో పేరుకు మాత్రం భార్యాభర్తలుగా ఉంటారు. మరోపక్క ఎలాంటి ఉద్యోగం చేయని విజయ్ ఇల్లరికం వచ్చి ఇంటి పనులు చేసుకుంటూ ఉంటాడు. దీంతో ఎప్పుడూ అల్లుడిని చులకనగా చూస్తూ రొసరొసలాడుతుంది రత్నప్రభ. ఇంతలో మిథున రత్నప్రభ చేయి పట్టుకుని, అమ్మా, నేను చెప్పేది కంగారు పడకుండా విను. ఈరోజు నాన్న చేసిన ఒక పని వల్ల మనం యాంటిక్ షాప్ అతనికి 30 లక్షలు కట్టాలి. అది కూడా మరో 5 గంటల్లో. మన ఇల్లు, కారు అమ్మినా కూడా 20 లక్షలకు మించి రావు. ఎప్పుడేం చేయాలో అర్థం కావట్లేదు. 30 లక్షలా? అది కూడా కేవలం 5 గంటల్లోనా? అయినా అంతలా మీ నాన్న ఏం చేశారు? యాంటిక్ షాపులో అనుకోకుండా నాన్న చేయి తగిలి ఒక విగ్రహం పగిలిపోయింది. దాని ఖరీదు 30 లక్షలంట. ఆ డబ్బు మరో 5 గంటల్లో మనం కట్టలేకపోతే నాన్నని జైలుకి పంపుతా అంటున్నారు. ఇప్పుడు నాన్నను ఆ షాప్లోనే ఉంచారు. ఏంటి, జైలుకా? అయ్యో భగవంతుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? అసలు ఇదంతా ఈ ఈడియట్ వల్లే వచ్చింది. ఏ ముహూర్తాన వీడు మిథున మెడలో తాళి కట్టాడో తెలియదు గాని అప్పటి నుండి మన కుటుంబానికి ఏదో పీడ దాపురించింది. ఈ పెళ్లి ఇష్టం లేక మీ నానమ్మ మనల్ని దూరం పెట్టింది. మన బిజినెస్ నష్టాల్లో నడుస్తుంది. ఇది చాలదన్నట్టు ఇప్పుడు ఇంకో అనర్థం. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు బేబీ. నీ మొగుడికి అర్జెంటుగా డైవర్స్ ఇచ్చేసేయ్. ఆ తర్వాత అన్ని అవే సర్దుకుంటాయి అంటూ కిచెన్లో ఉన్న విజయ్ వంక చూస్తూ గట్టిగా మాట్లాడుతుంది రత్నప్రభ. తల్లి మాటలకు మిథున కాస్త చిరాకుగా మొహం పెట్టి, అమ్మా, నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ టాపిక్ తీసుకురావద్దని. అయినా నువ్వు విజయ్ని ఏమి అనొద్దు. ఆయన సంపాదించకపోయినా మనిషి మంచోడు. నన్ను ఏ రకంగానూ ఇబ్బంది పెట్టడం లేదు. నువ్వు నా మాట వినువు. అందుకే వాడు నీ నెత్తినెక్కి కూర్చున్నాడు. ఏంటమ్మా నువ్వు ఎప్పుడు ఆయన్ని ఏదో ఒకటి అంటూనే ఉంటావు. అసలే ఇప్పుడు 30 లక్షలు ఎవరిని అడగాలో అర్థం కాక నా బుర్ర పగిలిపోతుంటాయి అని ఆలోచిస్తున్న మిథునకి వెంటనే తన నానమ్మ గాయత్రీదేవి గుర్తుకు వచ్చి ఆమెకు ఫోన్ చేసింది. ఆవిడ కాల్ లిఫ్ట్ చేయగానే, హలో నానమ్మ, నేను మిథున్ని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నావు నానమ్మ అని ఆర్తిగా పలకరించింది. మిథున అంత ప్రేమగా మాట్లాడినా కూడా గాయత్రీదేవి లెక్క చేయకుండా కాస్త గంభీరంగా, పరిచయాలు అవసరం లేదు గాని ఎందుకు ఫోన్ చేశావో చెప్పు అని కోల్డ్ వాయిస్ తో అడిగింది. మిథున యాంటిక్ షాప్ లో జరిగింది మొత్తం వివరంగా చెప్పి, ప్లీజ్ నానమ్మ, 30 లక్షలు నాకు అప్పుగా ఇవ్వు. ఒకేసారి కాకపోయినా ఈఎంఐలో మీ అప్పు తీర్చేస్తాను అని ప్రాధేయపడింది మిథున. దానికి గాయత్రీదేవి కాస్త పొగరుగా, అప్పు తీర్చాల్సిన అవసరం లేదు గాని నేనొక పని చెప్తాను, చేస్తావా? చెప్పండి నానమ్మ, మీరేం చెప్పినా చేస్తాను. వెంటనే నీ మొగుడికి విడాకులిచ్చి నేను చూపించిన విరాజ్ని పెళ్లి చేసుకో. 30 లక్షలేంటి, 30 కోట్లైనా క్షణంలో నీ ముందుకొస్తాయి అని చెప్పి గాయత్రీదేవి ఫోన్ కట్ చేసింది. ఆ మాటతో మిథున తల ఒక్కసారిగా తిరిగినట్లనిపించి సోఫాలో కుప్పకూలిపోయింది. ఫోన్ స్పీకర్లో ఉండటంతో గాయత్రీదేవి చెప్పిన విషయం మిథున తల్లితో పాటు విజయ్కి కూడా వినిపించింది. దాంతో విజయ్ మిథున వద్దకొచ్చి, మిథున గారు,
మీరేం కంగారు పడకండి. నేను ఏదో ఒకటి చేసి మావయ్య గారిని జైలుకు వెళ్లకుండా కాపాడతాను. ఈ ప్రాబ్లంని వీలైనంత త్వరగా నేను సాల్వ్ చేస్తాను. ఏంటి నువ్వు సాల్వ్ చేస్తావా? నీ అవసరాలకు కూడా 10 20 నా కూతురు దగ్గర తీసుకునే పనికి మాలిన భర్తవి నువ్వు. ఆ విషయం మర్చిపోయావా? అని విజయ్ని విసుక్కుంటూ తన కూతురు వంక చూస్తూ, చూడు మిథున, నీ చేతకాని మొగుణ్ణి వదిలించుకోవడానికి మీ నానమ్మ మంచి మార్గం చూపించింది. రేడియంట్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి విరాజ్ ఒక్కడే వారసుడు. అతన్ని పెళ్లి చేసుకుంటే కోల్పోయిన నీ జీవితం మళ్ళీ తిరిగొస్తుంది. మనం ఈ సమస్య నుండి బయటపడొచ్చు. ఒక్కసారి ఆలోచించు అని కూతురికి బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటుంది రత్నప్రభ. ఇంతలో విజయ్ అక్కడి నుంచి బయటకొచ్చి ఎవరికో కాల్ చేస్తాడు. ఆ కాల్ మాట్లాడుకుంటూ అలా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాడు. అది చూసిన రత్నప్రభ మరింత కోపంగా, చూసావా మనం ఇక్కడ ఇంత టెన్షన్ పడుతుంటే నీ పనికి మాలిన మొగుడు ఎలా తప్పించుకొని బయటకు వెళ్ళిపోయాడో. వాడిని నమ్ముకుంటే మీ డాడీతో పాటు మనం కూడా జైలుకు వెళ్లాల్సి వస్తుంది అని కూతురికి బాగా బ్రెయిన్ వాష్ చేసి విరాజ్ని కలవటానికి రేడియంట్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి పంపించింది రత్నప్రభ. నిజానికి విరాజ్ ఒక కామపిశాచి, రోజుకో అమ్మాయిని కోరుకునే రకం. ఇప్పటికే ఎంతో మందికి అనఫిషియల్ గా తండ్రి కూడా అయ్యాడు. అలాంటి నీచుడి వద్దకు తన భార్య వెళ్లకూడదని అనుకుంటూ ఎలాగైనా 30 లక్షలు తీసుకొచ్చి తన భార్యను ఈ సమస్య నుంచి బయటపడేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు విజయ్. అయితే ఇదేమీ తెలియని మిథున తన తల్లి మాటను కాదనలేక, తండ్రిని రక్షించుకునే మార్గం లేక అయిష్టంగానే విరాజ్ని కలిసి సాయం అడిగేందుకు సిద్ధపడింది. ఆఫీస్లో తన క్యాబిన్కి వచ్చిన మిథునని చూస్తూ విరాజ్, వావ్ మిథున, నిన్ను చూస్తుంటే ఏ ఏంజ్లో నా కోసం దిగొచ్చినట్లు అనిపిస్తుంది. ఇప్పుడే మీ నాన్నమ్మ కాల్ చేసి విషయం చెప్పారు. అయినా ఆఫ్టర్ ఆల్ 30 లక్షల కోసం నువ్వు ఎంత దూరం రావాలా బేబీ? ఒక్క ఫోన్ చేసుంటే సరిపోయేది కదా అంటూ మిథున వంక ఆశగా చూస్తూ అన్నాడు విరాజ్. అతని చూపులకి మిథున కొంచెం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయింది. దాంతో చిన్నగా, నాకు చెక్ ఇస్తే నేను వెళ్ళి మా నాన్నగారిని ఆ షాప్ వాళ్ళ నుండి విడిపించుకుంటాను అని డైరెక్ట్ గా పాయింట్కి వచ్చింది మిథున. దాంతో విరాజ్ చిన్నగా నవ్వి తన చెక్ బుక్ బయటకు తీసి సైన్ చేసి మిథునకి ఇస్తూ, నేను నీకు ఎంత పెద్ద హెల్ప్ చేస్తున్నాను కదా, మరి నువ్వు నా కోసం ఒక చిన్న కోరిక తీరుస్తావా? ఏంటి విరాజ్ అది? భయపడకు మిథున, నేనేమీ నువ్వనుకునేంత చెడ్డవాణ్ణి కాదు. జస్ట్ నాతో కలిసి ఒక గ్లాస్ వైన్ తాగాలి అంతే. నా ఈ చిన్న కోరిక తీరిస్తే నువ్వు వెంటనే ఈ చెక్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. నాకు అలవాట్లేదు విరాజ్, నన్ను ఇబ్బంది పెట్టకు ప్లీజ్. అవునా? కానీ ఇప్పుడు నువ్వు ఈ వైన్ తాగితేనే నేను నీకు ఈ చెక్ ఇస్తానంటే అప్పుడు నువ్వేం చేస్తావు? అంటూ మిథున చెంపలను తాకేందుకు ప్రయత్నిస్తున్నాడు విరాజ్. నిజానికి మిథునకి ఆఫర్ చేసిన డ్రింక్ లో విరాజ్ ఒక మత్తు మందు కలిపాడు. ఎప్పుడూ విరాజ్ క్యాబిన్ లో ఆ మందు అవైలబుల్ గా ఉంటుంది. తన క్యాబిన్ కు వచ్చే అమ్మాయిలను లొంగ తీసుకోవడానికి అతను ఇలా డ్రింక్ లో కల్పిస్తూ ఉంటాడు. విరాజ్ మాటలు చేతలు చూస్తున్న మిథునకి ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలో మళ్ళీ విరాజ్ మాట్లాడుతూ, బాగా ఆలోచించుకో మిథున, ఇప్పుడు ఈ వైన్ గ్లాస్ ఖరీదు 30 లక్షలు. మీ నాన్నని నేను తప్ప ఇంకెవరూ కాపాడలేరు అంటూ మిథున బొగ్గలను చేత్తో తడుముతూ వార్నింగ్ టోన్లో మాట్లాడుతూ ఉంటాడు విరాజ్. సరిగ్గా అప్పుడే ఆ క్యాబిన్ డోర్ బద్దలు కొట్టుకుని లోపలికి ఎంటర్ అవుతాడు విజయ్. తన భార్య మీద చేయి వేసిన విరాజ్ వంక కోపంగా చూస్తూ, నీకెంత ధైర్యం ఉంటే నా భార్య పైన చేయిస్తావు? ఎవర్రా నువ్వు? నా ఆఫీస్కి వచ్చి నన్నే ఎదురుస్తున్నావు? చూస్తుంటే పూట కూడా గతిలేని బికారిగాళ్ళ ఉన్నావు. అసలు నిన్ను ఎవర్రా లోపలికి రానిచ్చింది? అంటూ విజయ్ని చూసి హేళనగా మాట్లాడుతాడు విరాజ్. విజయ్ని అక్కడ చూసిన మిథున ఆశ్చర్యపోతూ, విజయ్ నువ్వేంటిక్కడ? ఆ ముక్క నేను మిమ్మల్ని అడగాలి. నేను రావడం కాస్త ఆలస్యం అయ్యిండుంటే వీడు మిమ్మల్ని ఏం చేసేవాడో కాస్త ఆలోచించారా? ఇంత చీప్గా ఏం ఆలోచిస్తున్నావు విజయ్? మన సమస్య ఏంటో చెప్పగానే విరాజ్ డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ముందు నువ్వు ఎలాంటి గొడవ చేయకుండా ఇక్కడ నుండి వెళ్ళు. మీకు మనిషి గురించి తెలీదు మిథున గారు. వీడొక ఉమెనైజర్. ఏం వాగుతున్నావురా బాస్టర్డ్? నా ప్లేస్కి వచ్చి నన్నే అవమానిస్తావా? ఎంత ధైర్యం నీకు? మిథున, ఈ విజయ్ గడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగితేనే నేను నీకు చెక్ ఇస్తాను. విజయ్ ప్లీజ్, ఇప్పుడు ఆ డబ్బు మనకి చాలా ముఖ్యం. డాడీని కాపాడుకోవడానికి మనకు కేవలం 1 గంట టైమే ఉంది. ఇంకా ఆలోచిస్తావేంటి? విరాజ్కి సారీ చెప్పు. ఈ గొడవను ఇక్కడితో ఆపేయ్ అని చెప్తుంది. అయినా విజయ్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక విరాజ్ చెంప పగలగొడతాడు. దాంతో మిథున భయంగా, విజయ్ నువ్వేం చేసావో నీకు కొంచెమైనా అర్థమవుతుందా? విరాజ్ సాధారణ బిజినెస్ మెన్ కాదు, ఈ స్టేట్ సీఎంకి చాలా దగ్గర బంధువు. అలాంటి వాడిని పట్టుకొని నువ్వు ఇలా కొట్టడం ఏంటి? అంటూ విరాజ్ వంక చూస్తూ భయంగా, విరాజ్, విజయ్ బదులు నేను క్షమాపణ అడుగుతున్నాను. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. ఏంటి వదిలేయాలా?
ఈ రోజు ఈ విజయ్ గాడు ఇక్కడ నుండి ప్రాణాలతో బయటకు ఎలా వెళ్తాడో నేను చూస్తాను. ఒక్క నిమిషంలో స్టేట్ పోలీసులందరూ ఇక్కడికి వచ్చి వీడిని కుక్కని కొట్టినట్లు కొట్టుకుంటూ జైలుకి తీసుకెళ్లేలా చేయకపోతే నా పేరు విరాజే కాదు అంటూ విరాజ్ వెంటనే తన ఫోన్ నుండి సీఎంకి కాల్ చేస్తాడు. కాసేపటికి చాలా మంది పోలీసులు చేతిలో వెపన్స్ తో విరాజ్ ఆఫీస్ కి చేరుకుంటారు. దాంతో హ్యాపీగా విరాజ్ మరోసారి సీఎంకి కాల్ చేసి, థ్యాంక్స్ అంకుల్, వెంటనే పోలీసులు పంపినందుకు. ఇప్పుడు నేను ఆ విజయ్ గడి ఫోటో పంపుతున్నాను. ఫ్యూచర్లో వాడు ఎక్కడా ఎవరికీ కనిపించకూడదు. ఆ బాధ్యత మీదే అంటూ విజయ్ ఫోటో తీసి వెంటనే సీఎంకి పంపుతాడు విరాజ్. అంతే, సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా సీఎం నుండి విరాజ్కి కాల్ వస్తుంది. అటువైపు నుండి సీఎం భయంగా, విరాజ్, నువ్వు ఎవరి ఫోటో పంపించావో తెలుసా? ఏదైనా గొడవకి వెళ్లే ముందు ఎదుటి వారి బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలవో. ఇప్పుడు నీకు హెల్ప్ చేసినందుకు నా ప్రాణాల మీదకి వచ్చింది. ముందు ఫోన్ స్పీకర్లో పెట్టు అంటూ సీఎం భయంగా మాట్లాడడంతో విరాజ్కి ఏమీ అర్థం కాక ఫోన్ స్పీకర్ ఆన్ చేశాడు. ఆ విరాజ్కి నాకు ఈ క్షణం నుంచి ఎలాంటి సంబంధం లేదు. అక్కడికి వెళ్ళిన పోలీసులందరూ వెంటనే వెనక్కి వచ్చేయండి. అంకుల్, మీరు ఈ స్టేట్ని గుప్పెట్లో పెట్టుకున్న వ్యక్తి. సీఎం పదవిలో ఉన్న మీరు ఆఫ్టర్ ఆల్ ఒక ఇల్లరిక పల్లుడికి ఇంతలా ఎందుకు భయపడుతున్నారు? రేయ్, డైనోసార్ అక్కడ. అతనితో పెట్టుకుంటే నువ్వు నేనే కాదు, సీఎంకి కూడా పుట్టగతులుండవు. ఇంకోసారి నాకు కాల్ చేస్తే నేనే నీ ప్రాణం తీస్తా అంటూ సీఎం ఫోన్ కట్ చేస్తాడు. అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక మిథున ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. విజయ్ మాత్రం చైర్లో కాలు మీద కాలు వేసుకుని స్టైల్గా విరాజ్ వంక చూస్తూ ఉంటాడు. ఒక ఇల్లరికపు అల్లుడిని చూసి స్టేట్ సీఎం అంతలా ఎందుకు భయపడుతున్నాడు? అసలు విజయ్ ఎవరు? అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? సీఎంనే భయపెట్టిన వ్యక్తి అత్తగారింట్లో అవమానాలు ఎందుకు భరిస్తున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.